అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ చౌదరి హోమియోపతి. మనం ఇదివరకు వీడియోలో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, తలలో వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్, అలానే కళ్ళల్లో వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధుల గురించి మనం చాలా వివరంగా చర్చించుకున్నాం. ఇప్పుడు ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ వ్యాధులు ఏ వస్తూ ఉంటాయనేది తెలుసుకుందాం. కళ్ళల్లోనూ మొదలై ఇతర భాగాలను కూడా ఎఫెక్ట్ చేసే, అలాగనే తలలో మొదలై ఇతర భాగాలను ఎఫెక్ట్ చేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు లాగా ముక్కు నుంచి స్టార్ట్ అయ్యే ఆటోఇమ్యూన్ వ్యాధులు చాలా అరుదు. అసలు ముక్కు ఇన్వాల్వ్ అయ్యి ఉండి వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధులు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇండియా మరియు ఏషియన్ కంట్రీస్, ఆసియా ఖండంలో ఉండే దేశాల్లో ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ వ్యాధులు పెరుగుతూ ఉండటం ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అని అంటే, ఇవి చిన్నపిల్లల్లో కంటే వయసు పెరుగుతూ ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 30 నుండి 50 సంవత్సరాల వయసు వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతూ ఉండటం గమనిస్తూ ఉన్నారు. ఇక స్త్రీలలో ఎక్కువగా ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదా మైనోపాజల్ టైంలో కానీ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వాళ్ళలో అటాక్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే ఎక్కువగా పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారో, ఎలర్జెన్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళల్లో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతూ ఉండటం మనం గమనించాలి. అలానే ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి ఎవరికైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉండటం గమనించడం జరిగింది. అలానే జెనెటిక్స్ పరంగా HLA-DR8 అనే ఒక జన్యువు ఉన్న వాళ్ళల్లో ఈ ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా రావటం జరుగుతూ ఉంది. అలానే తేమ ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళల్లో, అలాగనే బూజు లాంటి వాతావరణంలో, బూజు ఉండే వాతావరణంలో పనిచేసే వాళ్ళల్లోనూ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా రావటం జరుగుతూ ఉంది. అలాగే లాంగ్ టైం నుంచి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఆస్తమా కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, లాంగ్ టైం నుంచి దగ్గు ఉండటం, తుమ్ములు రావటం, అలాగే సైనసైటిస్ లాంగ్ టైం నుంచి ఉన్న వాళ్ళల్లో ఈ ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరగటం మనం గమనిస్తూ ఉన్నాం. థైరాయిడ్ డిసీజ్కి సంబంధించి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో ఇటువంటి ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి. అలానే క్రానిక్గా స్ట్రెస్ అంటే దీర్ఘకాలికంగా ఒత్తిళ్లలో ఉన్న వాళ్ళల్లో ఈ ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కువగా మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళలో అంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో, అలాగనే డయాబెటీస్ తోటి ఉండటం కానీ లేకపోతే హైపర్ టెన్షన్ తోటి ఉండటం, ఇటువంటి దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులతోటి బాధపడుతున్న వాళ్ళల్లో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ముఖ్యంగా ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నారు. ఏ లక్షణాలతో మనం ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించగలం? ఈ విషయం గురించి మనం చర్చించేటప్పుడు ఈ ఆటోఇమ్యూన్ జబ్బుతో బాధపడుతున్న ముక్కుకు సంబంధించిన లక్షణాలు సాధారణంగా ముక్కుని ఎఫెక్ట్ చేసే లక్షణాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక జలుబు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో, ఒక తుమ్ములు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో అటువంటి సాధారణ లక్షణాలే ముక్కులో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ లక్షణాలు చాలా కాలం పాటు వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళు మెడిసిన్స్ తీసుకున్నా సరే మళ్ళీ కొన్ని రోజులు తగ్గి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలాగా తగ్గి మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు తగ్గి మళ్ళీ రావటం, మళ్ళీ రావటం, దీని వెనకల ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లుగా మనం అనుమానించాల్సి వస్తుంది. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాల్సి వస్తూ ఉంటుంది.
మరి ఇప్పుడు ముక్కుకు సంబంధించిన ఆ సామాన్య లక్షణాలు ఏంటి అని అనేది మనం చూద్దాం. మొట్టమొదటి సామాన్య లక్షణం ముక్కు దిబ్బడ, అంటే నేజల్ కంజెషన్ అని అంటాం. దీంట్లో ఏం జరుగుతుందనంటే ముక్కు లోపలి మ్యూకస్ పొరలు అన్నీ వాచిపోయి ముక్కు రంధ్రాలను మూసేస్తాయి. ముక్కు రంధ్రాలను మూసేస్తే ఊపిరాడటం కష్టంగా ఉంటుంది, ఆ వాయిస్ కూడా మారిపోతుంది. ఇటువంటి లక్షణం చాలా కాలం పాటు ఉన్నా, ఒకవేళ తగ్గి మళ్ళీ వస్తూ ఉన్నా దాని వెనుకల ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనన్న అనుమానం మనకి కలగాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. రెండవ ప్రధాన లక్షణం ముక్కు స్రావాలు, అంటే నేజల్ డిశ్చార్జెస్. ఈ నేజల్ డిశ్చార్జెస్ పలుచుగా నీళ్లలాగా ఎప్పుడు కారుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి కలర్ మారి పసుపు రంగులో కూడా కనిపిస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి పడుకుని ఉన్నప్పుడు ఈ ముక్కులో ఆ డిశ్చార్జెస్ ఏదైతే స్రావాలు ఉంటాయో నోట్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని వెనకల ఆటోఇమ్యూన్ వ్యాధుల సంబంధించిన ఏవైనా ఉన్నాయేమోనన్న విషయం మనం గమనించుకోవాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. మూడవ ప్రధాన లక్షణం వాసన రాకపోవటం, అంటే లాస్ ఆఫ్ స్మెల్ అని అంటారు, లేదా ఎనాస్మియా అని అంటారు. ఇక్కడ చాలా కాలం పాటు క్రమక్రమంగా వాసన సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటే, ఈ వాసన కోల్పోవటం అనేది వెనకల ఏదైనా, అంటే ముక్కు వాపు ఉండటం, ముక్కు స్రావాలు ఉండటం, ఇటువంటి లక్షణాలు ఏదైనా మనకి కనిపిస్తే ఇది చాలా కాలం పాటు ఉంటుంది కాబట్టి ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి అయి ఉండొచ్చు అన్న అనుమానం మనకు రావాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముక్కు ఎప్పుడు నొప్పిగా ఉంటుంది. ముక్కుని ఇలా పట్టుకున్న పచ్చిగా ఎప్పుడు నొప్పి అనిపిస్తూ ఉంటుంది. లోపల ఎప్పుడు వాపు ఉంటూ ఉంటుంది. అలానే ఈ బొగ్గలు, ఈ చీక్స్, ఇక్కడ ఉండే సైనస్లు ఎప్పుడు నొప్పి అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ పెయిన్ కిల్లర్స్ లేకపోతే యాంటీబయాటిక్స్ తీసుకున్నా తాత్కాలికంగా అది తగ్గి మళ్ళీ ఇది రిపీట్ అవటం జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాని వెనకల ఆటోఇమ్యూన్ వ్యాధి ఉందేమో అన్న అనుమానించాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. ఐదవ ప్రధాన లక్షణం ముక్కు లోపల పొక్కులు కట్టడం. విపరీతంగా పొక్కులు కట్టి పొక్కులు తీయవలసి వచ్చిన పరిస్థితులు ఉన్నా అలా తీసే ప్రాసెస్లో ముక్కంతా పచ్చిగా మారుతుంది, గాయాలుగా ఏర్పడిపోతుంది లోపల. అలానే ఆ ముక్కు లోపల నుంచి రక్తం కూడా రావచ్చు. ఆ రక్తంతో పాటు అక్కడ గాయాలు ఏర్పడి ముక్కంతా ఒక రకమైన అనారోగ్యానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు, అంటే ముక్కు పొక్కులు కట్టడం, అల్సర్స్ రావటం, అలానే రక్తం కూడా ముక్కులోంచి వస్తూ ఉంటే, అది మాటిమాటికి జరుగుతూ ఉంటే దాని వెనకలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనన్నది అనుమానించాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. ఆరవ ప్రధాన లక్షణం మధ్యలో నేజల్ సెప్టమ్ అని అంటారు. ముక్కు దూలం మధ్యలో ఉండే ఒక ఇది ఉంటుంది, ముక్కు దూలం లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. దాన్ని ముక్కు దూలం లేదా నేజల్ సెప్టమ్ అని అంటారు. ఇది చాలా కాలం నుంచి ఇన్ఫెక్షన్ అవటం మూలాన, అల్సర్స్ రావటం మూలాన ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నేజల్ సెప్టమ్ మధ్యలో రంధ్రం ఏర్పడుతుంది. ఈ నేజల్ సెప్టమ్ మధ్యలో ఉండే ముక్కు దూలం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ముక్కు దిబ్బడగా ఇలాగా శాడిల్ నోస్ అని అంటారు. చప్పిడి ముక్కులాగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఏదైనా కనిపిస్తూ ఉంటే దాని వెనకల ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది. వెళ్ళి మనం రక్త పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏడవ ప్రధాన లక్షణం సైనసైటిస్. మనకు తెలుసు, ముక్కు పక్కన ఉండే ఇక్కడ కుహరాలు ఉంటాయి, గదులు లాంటి, గాలి గదులు లాంటి సైనస్లు ఉంటాయి. ఈ సైనస్లు ఇన్ఫెక్షన్ మాటిమాటికి వస్తూ ఉన్న, ఆ చీక్స్ బోన్స్ బాగా నొప్పి పుడుతూ ఉన్న అటువంటి వారికి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమో, అందుకనే మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయేమో అన్నదే అనుమానించాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎనిమిదవ ప్రధాన లక్షణం ఎపిస్టాక్సిస్, అంటే ముక్కులోంచి రక్తం రావటం. ఇది ఒకవైపు ముక్కులోంచి రావచ్చు, రెండు వైపుల ముక్కులోంచి రావచ్చు.
ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, గాయం కనిపించకపోవచ్చు, కనిపించవచ్చు కూడా. ఇటువంటి రక్తం ముక్కులోంచి విపరీతంగా వస్తూ ఉంటే దానికి సంబంధించిన లక్షణాన్ని బట్టి ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ నుంచి వస్తుందేమో అన్నది అనుమానించాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు కూడా చెక్ చేయించాలి. ఈ 8 లక్షణాలు చాలా కాలం పాటు మాటికి తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ ఉంటే, వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ పర్సన్లో ఆటోఇమ్యూన్ డిసీజ్ తాలూకు లక్షణాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు కొన్ని రకాల ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ వ్యాధులను చూద్దాం. దాని లక్షణాలు ఏంటి, దానికి ఎటువంటి బ్లడ్ టెస్టులు చేయించాలి అని చూద్దాం. సాధారణంగా ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు ముక్కుకు రావాలి అంటే వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధులన్నీ శరీరంలో ఎక్కడో మొదలవుతాయి. అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేసినట్టుగానే ముక్కును కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ ఇలాగ ముక్కును ఎఫెక్ట్ చేయటం మాత్రం చాలా అరుదు. కానీ ఇప్పటి రోజుల్లో వీటి ఆ కేసెస్ పెరుగుతూ ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక అవగాహన ఏర్పరచుకోవటం చాలా ముఖ్యం. మొట్టమొదటి ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ వ్యాధి రిలాప్సింగ్ పాలికాండ్రైటిస్. అంటే కాండ్రా అంటే మృదులాస్థి. ఇక్కడ ముక్కుకి మనం ఇలా పట్టుకుంటే మెత్తటి ఎముకలు తగులుతూ ఉంటాయి. ఈ మృదులాస్థి అనేది శరీరంలో చాలా చోట్ల ఉంటుంది. చెవిలో ఉంటుంది, జాయింట్స్లోనూ ఉంటుంది, ముక్కులోనూ ఉంటుంది. ప్రతి చోట ఈ మృదులాస్థి ఉంటుంది. ఈ మృదులాస్థి శరీరంలో ఎక్కడున్నా సరే వాస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా ముక్కు దగ్గర కూడా మృదులాస్థి ఉంది కాబట్టి ఆ ఆటోఇమ్యూన్ డిసీజు ముక్కులో ఉండే మృదులాస్థిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మరి ముక్కుకు వచ్చిన తర్వాత మృదులాస్థి వాయటం మూలాన ఈ ముక్కంతా నొప్పిగా ఉంటుంది. ఈ ముక్కు దూలం అంతా నొప్పిగా ఉండి కొన్ని రోజులకి ఈ వాపుకి ఆ లోపల ముక్కు దూలం అంతా పాడైపోవటం జరుగుతుంది. అల్సరేషన్స్, పట్టుకుంటే నొప్పి. ఒక్కోసారి ఈ మృదులాస్థి వల్ల ఈ ముక్కు దగ్గరికి చేయి పెట్టాలంటేనే చాలా నొప్పిగా ఉంటూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ మృదులాస్థి ఈ మధ్యలో ఉండే నేజల్ సెప్టమ్ ముక్కు దూలం అంతా ఈ వ్యాధి మూలాన కొలాప్స్ అయిపోతుంది. మొత్తం నాశనం అయిపోయి చెప్పిడి ముక్కు ఏర్పడుతుంది. ఈ చెప్పిడి ముక్కు ఏర్పడటం, ఈ ముక్కు దూలం అంతా వాయటం, దీన్ని బట్టి మనం ఇది రిలాప్సింగ్ పాలికాండ్రైటిస్గా మనం పిలవచ్చు. మరి ఈ రిలాప్సింగ్ పాలికాండ్రైటిస్కి సంబంధించిన రక్త పరీక్షలు ఎలాగుంటాయి? దీనికి సంబంధించిన రక్త పరీక్షలు ఫస్ట్ ఇక్కడ ఉండే మృదులాస్థి ఎఫెక్ట్ అయినట్టే శరీరంలో ఇంకెక్కడైనా మృదులాస్థి అంటే కార్టిలేజ్ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మామూలు బ్లడ్ టెస్టులు టీసీ, డీసీ, ఈఎస్ఆర్ లాంటివి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. అలానే ఇంతకుముందు ఏదైనా ఇన్ఫెక్షన్ ఇక్కడ వచ్చిందా, ఆ ఇన్ఫెక్షన్ మూలానే ఇప్పుడు నొప్పి వస్తుందా అన్నది ఫస్ట్ తేల్చుకోవాలి. తేల్చుకున్న తర్వాత ఆటో ఇమ్యూన్ వ్యాధికి సంబంధించిన ఏఎన్ఏ టెస్టులు మనం చేయించాలి. ఏఎన్ఏ టెస్ట్ చేపిస్తే దాంట్లో ఉండే రీడింగ్స్ని బట్టి మనం వచ్చే రిజల్ట్ని బట్టి అది ఆటో ఇమ్యూన్ డిసీజా కాదా అనేది మనం తేల్చవచ్చు. మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలాగుంటుంది? హోమియోపతిలో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎర్లీ కేసెస్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఉంటుంది. హోమియోపతిక్ మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఈ డిసీజెస్ తోటి ఎర్లీగా వచ్చినట్లయితే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ కేసు బాగా ముదిరిపోయి ఈ ముక్కు దూలం బాగా కొలాప్స్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ని సంప్రదించాల్సి వస్తూ ఉంటుంది ఆ ముక్కు దూలానికి సంబంధించి. ఎందుకంటే ముక్కు దూలం పూర్తిగా నాశనం అయిపోతే ఊపిరాడటం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ని మాత్రం కలవాల్సి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఆ ముక్కు దూలాన్ని మళ్ళీ ఆర్టిఫిషియల్ ముక్కు దూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎర్లీ కేసెస్ ఉన్నప్పుడు మనకి ఈ రిలాప్సింగ్ పాలికాండ్రైటిస్ని ఈజీగానే మనం హోమియో మెడిసిన్స్ తోటి బాగా ట్రీట్ చేసుకోవచ్చు. మరి రెండో రకం ముక్కుకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ నేజల్ క్రస్ట్ ఫార్మేషన్. అంటే ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన లక్షణం. దీంట్లో ఏం జరుగుతుందనంటే ముక్కులో విపరీతంగా పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి. అది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో లోపల ముక్కు లోపల ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ద్రవాలు స్రవిస్తూ ఉంటాయి. ఆ ద్రవాల మూలన ముక్కులో పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి. ముక్కంతా ఎప్పుడు పొక్కులతోటి నిండిపోతూ ఉంటుంది.
ఈ ముక్కులు తీసివేసే క్రమంలో ఆ గోళ్ళ రాపిడి మూలాన అక్కడ గాయాలు ఏర్పడవచ్చు. ఆ గాయాలతో పాటు బ్లడ్ కూడా రావచ్చు. కాబట్టి ముక్కులో పొక్కులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటే ఒక క్షణం ఇది ఆటో ఇమ్యూన్ నేజల్ క్రస్ట్ ఫార్మేషన్ డిసీజ్ కింద మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన రక్త పరీక్షలు టీసీడీసీ ఇంతకుముందు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడానికి టీసీడీసీ ఈఎస్ఆర్ సిఆర్పి లాంటి టెస్టులు చేయించుకోవాలి. అలానే లోపల ఏదైనా బోన్ ఎఫెక్ట్ అయిందా అన్న దానికోసం ఒక్కోసారి సిటీ స్కాన్ చేయించాలి, ఎంఆర్ఐ చేయించాలి, ఎక్స్రే చేయించాల్సి వస్తుంది అవసరమైతే. అలాగనే ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించి నిర్ధారించుకోవడానికి ఏఎన్ఏ టెస్ట్ చేయించాలి. యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ టెస్ట్ చేపిస్తే దాంట్లో పాజిటివ్ వచ్చినట్టయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది నిర్ధారణ అయిపోతుంది. మూడవ ముక్కుకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఇడియోపతిక్ మిడ్ లైన్ డిస్ట్రక్టివ్ డిసీజ్ అని అంటారు. అంటే ఒక ఫేస్లో మధ్య లైన్లోనే మొత్తం అన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి ఈ వ్యాధి మూలాన, ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి మూలాన. అంటే ఇక్కడ ముక్కు పైభాగం, ముక్కుకు సంబంధించిన దూలం, ముక్కు కండరాలు, చీక్స్, ఇవన్నీ ఇక్కడ ఉండే కండరాలన్నీ మొత్తం నాశనం అయిపోతూ ఉంటాయి. దాంతోపాటు ముక్కు దూలం కూడా నాశనం అయిపోతుంది. అంటే నేజల్ సెప్టమ్ కూడా మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంటుంది. కానీ ఈ డిసీజ్లో ముక్కు దూలం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పక్కన ఉండే వాటికంటే ముక్కు దూలం మీద ఎక్కువ ఫోకస్ ఉంటూ ఉంటుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలాగుంటాయి? ముందు నేజల్ కంజెషన్, ముక్కు దిబ్బడ, ముక్కు లోపల పొక్కులు రావటం, ముక్కు లోపల అల్సర్స్ వేయటం, ముక్కు లోపల బ్లడ్ రావటం, ఇవన్నీ వస్తూ క్రమక్రమంగా ముక్కు దూలం బాగా దెబ్బతిని ఇక్కడ ఇదంతా ఎవరు తినేసినట్లుగా తయారైపోతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించిన టెస్టులు మనకి సాధారణంగా చేసే టెస్టులే టీసీ, డీసీ, ఈఎస్ఆర్ లాంటివి, సిఆర్పి లాంటి టెస్టులు చేయించుకోవాలి. అలానే ఏఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి. ఇక్కడ స్ట్రక్చర్స్ ఎలాగున్నాయి అని తెలుసుకోవడం కోసం సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే అవసరమైతే చేయించాల్సి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ స్ట్రక్చర్స్, దాని ఆరోగ్యం తెలుస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్. ఈ కేసెస్లో కూడా ఎర్లీ డేస్లో హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది. హోమియోపతికి సంబంధించిన మీరు డాక్టర్ని కలవచ్చు. దానికి ఆటోఇమ్యూన్ యాక్టివిటీకి మంచి మెడిసిన్స్ దొరుకుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఈ స్ట్రక్చర్స్ అన్నీ దెబ్బతిన్న తర్వాత హోమియోపతిక్ మెడిసిన్స్ పెద్దగా ఉపయోగపడవు. దానికి ఖచ్చితంగా సర్జన్ కలవాలి, ప్లాస్టిక్ సర్జన్ కలిసి మళ్ళీ ఈ రీప్లేస్ చేయించుకోవాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. నాలుగవ ప్రధానమైన జబ్బు వెగినర్స్ గ్రాన్యులోమేటోసిస్. ఇది ముక్కుకు వచ్చే ఒక రేరెస్ట్ ఆటోఇమ్యూన్ డిసీజ్. దీంట్లో ప్రధానంగా బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. శరీరంలో ఎక్కడో మొదలవుతుంది, అన్ని బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ చేస్తూ క్రమక్రమంగా ముక్కులో ఉండే బ్లడ్ వెజల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే వీటితో పాటు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, వీటితో పాటు లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీంట్లో ముక్కుకు సంబంధించిన లక్షణాల్లో ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ముక్కు దిబ్బడ వేయటం, ముక్కులో పొక్కులు వేయటం, ముక్కులోంచి రక్తం రావటం, ముక్కులో అల్సర్స్ ఏర్పడటం, ముక్కు ఎప్పుడూ నొప్పిగా ఉండటం, ఈ చీక్స్ అన్ని ఎప్పుడూ నొప్పిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సైనసైటిస్ మాటిమాటికి వస్తూ ఉంటుంది. వీటితో పాటు లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వటం మూలన వాళ్ళలో ఆయాసము, దగ్గు అనేది కనిపిస్తూ ఉంటుంది. లంగ్ కెపాసిటీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. మరి కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవ్వటం మూలన కిడ్నీ ఫంక్షన్ టెస్టులన్నీ అబ్నార్మల్గా రావటం జరుగుతూ ఉంటుంది. యూరిన్లో బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిని నిర్ధారించడానికి టోటల్ కౌంట్ టీసీ, డీసీ, ఈఎస్ఆర్ అనే బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే సిఆర్పి అనే బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే ఇది ఆటోఇమ్యూన్ డిసీజా కాదా అని తెలుసుకోవడానికి ఏఎన్సిఏ అనే టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఏఎన్ఏ అనే టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ముక్కుదూలం ఎంత ఎఫెక్ట్ అయింది లేదా సైనస్లు ఎంత ఎఫెక్ట్ అయ్యాయి అని తెలుసుకోవడానికి ఎక్స్రే, అలాగే సిటీ స్కాను, ఎంఆర్ఐ లాంటివి కూడా చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రాన్యులోమాస్ అని లోపల చిన్న చిన్న కణితులు పెరుగుతూ ఉంటాయి. గ్రాన్యులోమా అంటే చిన్న కణితి లాంటిది ముక్కు లోపల పెరగటం. దాన్ని బయాప్సీ తీసి దాని యొక్క నేచర్ని టెస్ట్ చేయించుకోవాల్సి కోసం బయాప్సీ కూడా తీయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న ముక్క తీసి
ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ వెగ్నర్స్ గ్రాన్యులోమేటోసిస్ అనే దాన్ని మనం డయాగ్నోసిస్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదేమైనా ఎర్లీ డేస్లో హోమియోపతి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆటోఇమ్యూన్ యాక్టివిటీకి. లేట్ కేసెస్లో ఆ ముక్కు దూలం అంతా చెడిపోయి ఉన్నా సరే, పాడైపోయి ఉన్నా సరే, దానికి సంబంధించి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. 5వ ప్రధానమైన జబ్బు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమాటోసిస్. దీన్ని ఎస్ఎల్జి అని పేరు పెట్టి కూడా పిలుస్తారు. దీంట్లో ఎస్ఎల్జిలో సాధారణంగా ఎస్ఎల్జి అనేది అన్ని శరీరంలో బ్లడ్ని ఎఫెక్ట్ చేస్తుంది. బ్లడ్ సెల్స్ బాగా పాడైపోతూ ఉంటాయి. ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్ సెల్స్ ఇది బాగా అటాక్ చేస్తుంది. శరీరంలో మిగతా అవయవాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తూ అలాగనే ముక్కును కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ముక్కును ఎఫెక్ట్ చేసినప్పుడు ముక్కుకు సంబంధించిన లక్షణాలు నేజల్ కంజెషన్ ఉంటుంది, అలాగనే నేజల్ క్రస్టేషన్ ఉంటుంది. అంటే ముక్కులో పొక్కులు ఏర్పడటం, ముక్కులో గాయాలు ఏర్పడటం, ముక్కులో నుంచి రక్తం రావటం, ముక్కు దిబ్బడి ఏర్పడటం అంతా ఉంటుంది. అలానే ఇది ఇతర అవయవాలను కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ అవయవాల లక్షణాలన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా స్కిన్కి సంబంధించి బటర్ఫ్లై ర్యాష్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడంతా ఒక ఎరుపు రంగులో బటర్ఫ్లై వింగ్స్ ఉన్నట్లుగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇన్ని లక్షణాలు, అంటే ఈ ముక్కుకు సంబంధించిన లక్షణాలతో పాటు మిగతా లక్షణాలను మనం చూసుకున్నప్పుడు మాత్రమే ఈ ఎస్ఎల్జి అన్నదాన్ని మనం డయాగ్నోసిస్ చేయగలం. సో ఆ ఎస్ఎల్జికి సంబంధించిన ఏదైతే బ్లడ్ టెస్ట్లు ఉంటాయో టీసీడీసీ, ఈఎస్ఆర్, సిఆర్పి లాంటి బేసిక్ టెస్టులతో పాటు ఏఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలి. స్పెసిఫిక్గా ఈ ఎస్ఎల్జికి సంబంధించిన ఏఎన్ఏ టెస్ట్లో స్పెసిఫిక్ పాజిటివ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మిగతా అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మిగతా అవయవాలకు సంబంధించిన టెస్టులు కూడా చేయించుకోవాలి. మరి ట్రీట్మెంట్ పరంగా ఇది కూడా ఎర్లీ కేసెస్లో సిస్టమిక్ లూపస్ ఎరిథోమాటోసిస్ని చాలా చక్కగా మనం ట్రీట్ చేయొచ్చు. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆటోఇమ్యూన్ యాక్టివిటీని మనం ఆపగలం, కనీసం మేనేజ్ చేయగలం. కాబట్టి లేట్ కేసెస్లో మనం చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఎర్లీ కేసెస్లో మీరు హోమియోపతి డాక్టర్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన మంచి మెడిసిన్స్ ఇవ్వగలరు. 6వ ప్రధానమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది మన ప్రాథమికంగా కీళ్లవాతంగా చెప్పుకునే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయినప్పటికీ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కాలక్రమేణా ముదిరిపోయి అది ముక్కును కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో ముక్కుకు సంబంధించి కూడా లక్షణాలు ఉంటాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అని అనుకోవటం పొరపాటు. అది మిగతా అవయవాలను కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ముక్కులో సంబంధించిన లక్షణాలు ముక్కు వాయటం, ముక్కు దిబ్బడ, అలాగనే ముక్కుకు సంబంధించిన మ్యూకస్ లేయర్స్ని ఎఫెక్ట్ చేయటం, పొక్కులు ఏర్పడేటట్లు చేయటం, ముక్కులో పొక్కులు ఎక్కువగా ఏర్పడిపోవటం, అలాగనే ముక్కు నుంచి బ్లడ్ రావటం, అల్సర్స్ ఫార్మ్ అవటం, అన్ని సాధారణ లక్షణాలన్నీ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ ముక్కుకు సంబంధించిన లక్షణాలతో పాటు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోసిస్ చేయాలి అని అంటే కీళ్లవాతానికి సంబంధించిన కీళ్ళ నొప్పులు కూడా మనకు తెలియాలి. ఆ కీళ్లలో డిఫార్మిటీస్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే వంకర్లు పోయి ముక్కు ఈ కనుపులన్నీ లావుగా వాచిపోయి ఉంటాయి. అలాగే మార్నింగ్ టైం వాళ్ళకి స్టిఫ్నెస్ ఉన్నా సరే, అంటే లేవటంతో కీళ్ళు బాగా పట్టేసినట్లు ఉన్నా, నడవలేకపోతూ ఉన్నా, తేలికపాటి జ్వరం వస్తూ ఉన్నా అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి వచ్చిన ముక్కుకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజ్గా మనం పరిగణించాల్సి వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన బ్లడ్ టెస్టులు టీసీడీసీ, ఈఎస్ఆర్, సిఆర్పి, అలానే ఏఎన్ఏ టెస్ట్ చేపిస్తూ అలాగే రొమటాయిడ్ ఫ్యాక్టర్ కూడా టెస్ట్ చేయించాలి. దాంతో ఆ రొమటాయిడ్ ఫ్యాక్టర్ తోటి ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కాదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలానే ఈ డిఫార్మిటీస్ వచ్చినప్పుడు దానికి ఎక్స్రే లేదా ఎంఆర్ఐ స్కానింగ్ మనం చేయించాల్సి వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ పరంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్కి డిఫార్మిటీస్ రానంత వరకు హోమియోపతి చాలా అద్భుతమైన ఔషధాలు ఉంటాయి. హోమియోపతిని మీరు చక్కగా ట్రై చేయొచ్చు. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ని చక్కగా క్యూర్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేజల్ సిమ్టమ్స్ కూడా మనం బాగా ట్రీట్ చేసుకోవచ్చు. అవి చాలా చక్కగా హోమియోపతి ట్రీట్మెంట్ తోటి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ముక్కుకు సంబంధించిన ఇంకొక ప్రధానమైన ఆటోఇమ్యూన్ వ్యాధి సర్కాయిడోసిస్. ఇది సర్కాయిడోసిస్ ముక్కు దగ్గరే స్టార్ట్ అవ్వదు. శరీరంలో ఎక్కడైతే కణజాలం ఉంటుందో వేరే చోట ఎక్కడైనా మొదలవచ్చు. అది లంగ్లో మొదలవచ్చు, లేకపోతే లివర్లో మొదలవచ్చు, లేకపోతే ఇతర
మజిల్స్లో మొదలవచ్చు, ఎక్కడైనా మొదలవచ్చు. క్రమక్రమంగా అది ముక్కును కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ముక్కును ఎఫెక్ట్ చేసిందో దానికి సంబంధించిన లక్షణాలన్నీ మనం గమనించుకోవాలి. అదే ముక్కు దిబ్బడ, ముక్కుకు సంబంధించిన ముక్కు కారటం, ముక్కు ఇరిటేటింగ్గా ఉండటం, ముక్కులో పొక్కులు ఏర్పడటం. ఈ సర్కాయిడోసిస్ మిగతా అవయవాలను కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, అంటే స్కిన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, అది లంగ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ దాని లక్షణాలు కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే లంగ్స్కి అయితే ఆయాసం రావటం, దగ్గు రావటం, అలాగనే చర్మానికి సంబంధించి పొక్కులు రావటం, దురదలు రావటం, ఇవన్నీ సర్కాయిడోసిస్కి సంబంధించిన లక్షణాలను తీసుకుంటూ స్కిన్ లక్షణాలను కూడా మనం ఈ ముక్కుకు సంబంధించిన లక్షణాలను కూడా మనం కన్సిడర్ చేయవలసి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేయించినట్లయితే, అదే టీసీ, డీసీ, ఈఎస్ఆర్, సిఆర్పి అనే బేసిక్ టెస్టులతో పాటు ఏఎన్ఏ టెస్ట్ కూడా మనం చేయించాల్సి వస్తూ ఉంటుంది. అలానే ముఖ్యంగా లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏసీఈ అనే ఒక ఎంజైమ్ టెస్ట్ చేయించాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే లంగ్స్ బాగా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఆ లంగ్లోనే మనకి ఈ ఎంజైమ్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనం ఆ టెస్ట్ని మనం చేయించాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఈ టెస్టులతోటే మనం సర్కాయిడోసిస్ అనే ఒక డయాగ్నోసిస్ మనం చేయగలుగుతాం. ఇంకొక అతి ప్రధానమైన ముక్కుని ఎఫెక్ట్ చేసే ఆటోఇమ్యూన్ డిసీజ్, దీన్నే ఈస్నోఫిలిక్ గ్రాన్యులోమెటోసిస్ అని అంటారు. అలాగే చుర్గ్ స్ట్రాస్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. దీంట్లో ముఖ్యంగా నేజల్ సిమ్టమ్స్ ఉంటాయి. నేజల్ సిమ్టమ్స్తో పాటు మిగతా అన్ని అవయవాలు ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో న్యూరలాజికల్ సిమ్టమ్స్, అబ్డామినల్ సిమ్టమ్స్ కూడా మనం చూడొచ్చు. అంటే ఫిట్స్ చూడొచ్చు వీళ్ళల్లో, హెడేక్ చూడొచ్చు వీళ్ళల్లో. అలానే అబ్డామిన్కి సంబంధించి అబ్డామినల్ పెయిన్, కడుపు ఉబ్బరం కూడా, మోషన్స్ అవ్వటం కూడా మనం చూడొచ్చు. అంటే ఈ ముక్కుకు సంబంధించిన లక్షణాలు ఏదైతే ముక్కు వాయటం, ముక్కులోంచి నీరు కారటం, ముక్కులో పొక్కులు కట్టడం, ముక్కు నొప్పి, ఇవన్నీ లక్షణాలతో పాటు ఇతర న్యూరలాజికల్ సిమ్టమ్స్, మెదడుకు సంబంధించిన లక్షణాలు, అబ్డామిన్కి సంబంధించిన లక్షణాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బ్లడ్ టెస్టుల్లో మాత్రం ఈస్నోఫిలిక్ కౌంట్ బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఈస్నోఫీలియా అనేది వీళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయాసం రూపంలో మనిషి ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ బ్లడ్ టెస్ట్లో ఈస్నోఫిలిక్ కౌంట్ పెరుగుతూ ఉండటం, అలాగనే ఏఎన్ఏ టెస్ట్ కూడా పాజిటివ్ రావటం మనం చూడొచ్చు. అలాగనే టీసీ, డీసీ, ఈఎస్ఆర్, సిఆర్పి ఇవన్నీ కూడా పాజిటివ్ రావటం గమనించవచ్చు. ఇక్కడ ఈ గ్రాన్యులోమెటోసిస్లో ముక్కులో కణితులు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ముక్కులో చిన్న చిన్న గడ్డలు లాంటివి పెరుగుతూ ఉంటాయి. ఆ ఈస్నోఫిలిక్ గ్రాన్యూల్స్ అని అంటాం. వాటిని బయాప్సీ తీసి మనం టెస్ట్ చేసినట్టయితే దాంట్లో ఈస్నోఫిలిక్ కౌంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ సెల్స్కి. సో దానికి సంబంధించి మనం ఇది చుర్క్ స్ట్రాస్ సిండ్రోమ్ ఆర్ ఈస్నోఫిలిక్ గ్రాన్యులోమెటోసిస్గా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంటు ఏదేమైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించి అది ఏ అవయవం ఎఫెక్ట్ అయినా, ముక్కు ఎఫెక్ట్ అయినా, ఇంకోటైనా ఎర్లీ డేస్లో మీరు హోమియోపతి డాక్టర్ని కలిసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేట్ కేసెస్లో ఆ అవయవం పాడైపోయి ఉంటుంది కాబట్టి, డిఫార్మిటీస్ వచ్చి ఉంటాయి కాబట్టి కేసెస్ చాలా కష్టమవుతాయి, చాలా టైం పడుతూ ఉంటుంది. ఆటోఇమ్యూన్ డిసీజులే దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు, ట్రీట్మెంట్ కూడా చాలా దీర్ఘకాలికంగా కంటిన్యూ చేయవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎర్లీగా సిమ్టమ్స్ కనిపించినప్పుడు దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని కలవండి. వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. హోమియోపతి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయగలుగుతూ ఉంటుంది. సో ఈ విషయాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయని నమ్ముతూ నమస్తే.